హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ రోజు అయితే మాత్రం మిక్కీ మౌస్ థీమ్ కేక్ అయితే ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే మాత్రం 2 కేజీస్ కేక్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి అన్నీ కూడాను, మనం కేక్ వెయిట్ అనేది ఎంత ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఏంటి అనేది నేను వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట ఇటువంటి వీడియోస్. ఎందుకంటే ఇటువంటి థీమ్ కేక్స్ వచ్చేటప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటాం ఎక్కువ. సో ఫస్ట్లో నేను కూడా ఎక్కువ అలాగే టెన్షన్ పడేదాన్ని. అసలు టెన్షన్ పడకుండా సింపుల్గా ఎటువంటి మోడల్ అయినా సింపుల్గా చేసేయడానికి అయితే చెప్పబోతున్నానండి. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొంచెం లెంతీగా ఉంటుంది, ఎప్పుడు వీడియోస్ కన్నా ఒక 5 మినిట్స్ వీడియో లెంతీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా నేను లెంతీగా చెప్పను అండ్ ఫాస్ట్గా తేల్చడానికే చూస్తాను ఎప్పుడు కూడాను. సో ఫుల్గా చూస్తారని నేను అనుకుంటున్నానండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఒక్క రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండి, నేను కేక్ టిన్లో అయితే వేసుకున్నాను కేక్ మిక్స్ అనేది. ముందుగా కేక్ మిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. 2 కేజీస్ కేక్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసి 18 స్టీన్లో హైట్గా బేక్ చేసుకున్నాను. 1.5 కేజీ కేక్ కింద ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బింటో కేక్స్ బాక్సెస్ ఉంటాయి కదండి, ఒకటి వచ్చేసి 3 ఇంచెస్ కింద అయితే నేను బేక్ చేసుకున్నాను అనమాట. సో 2 కేజెస్కి కరెక్ట్గా నేను కేక్ వెయిట్ అనేది సరిపడగా వేసేసుకొని ఇలాగైతే బేక్ చేసుకున్నాను. హైట్గా బటర్ పేపర్స్ పెట్టుకుంటే ఏంటంటే కేక్ అనేది హైట్గా వచ్చేటప్పుడు, అంటే కేక్ టిన్ని మించి హైట్గా వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నాకు ఎప్పుడైనా ఇటువంటి ఆర్డర్స్ వచ్చేటప్పుడు హైట్గా కావాలి అనేటప్పుడు ఇలానే బటర్ పేపర్ అనేవి వేసుకుంటాను అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, మనకు పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదండి, మనం ఎలా పెట్టగానే ఆల్రెడీ మనకి మిక్కీ మౌస్ థీమ్ కేక్ అనేది కనిపించేస్తుంది. ఓకేనా. సో మొత్తానికి ఇలా కేక్ అనేది బేక్ అయిపోయిన తర్వాత ఇటువంటి రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ రౌండ్ కట్టర్తో ఆ చెవులు ఉంటాయి కదా, ఆ చెవులు అంటే చిన్న చిన్న ఆ బింటో కేక్ని చిన్న చిన్న పీస్ కింద కట్ చేయండి అనమాట. సో చూస్తున్నారు కదండి, నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో వీడియోలో అలానే కట్ చేయండి. ఓకేనా. అండ్ కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ మిగిలిపోతాయా అని అనుకుంటారు, ఏం మిగిలిపోవు. సో చూస్తుండండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది ఈ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. సో మొత్తానికి ఇలా లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. నేనైతే మాత్రం 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది 1.5 కేజీ కేక్ కదండి, కొంచెం హైట్గా బేక్ అయింది కాబట్టి 3 లేయర్స్ కట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే మాత్రం 1 కేజీకి నేను ఎప్పుడు కూడాను 2 లేయర్సే కట్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇది కొంచెం హైట్గా ఉంది కాబట్టి ఒకవేళ మనం ఎక్కువ థిక్నెస్గా కట్ చేసాం అనుకోండి, షుగర్ సిరప్ అనేది మొత్తం బన్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకోదు. సో అప్పుడు షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు కేక్ టేస్ట్ కూడాను బాగోదన్నమాట. ఓకేనా. సో మొత్తానికి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నానండి, లేయర్స్ కూడా కట్ చేసేసుకున్నాను. అండ్ మిగిలినవి కూడా ఉన్నాయని చెప్పాను కదా, కటింగ్ చిన్న చిన్న కేక్ కటింగ్ చేసాం కదా, అవి కూడాను మనకి హైట్ అనేది తక్కువైంది కాబట్టి పర్ఫెక్ట్గా హైట్ రావడానికి ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదండి, కటింగ్స్ అయితే ఇలా అయితే అయిందనమాట. సో మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మాత్రం కటింగ్ అయితే అయింది. ఈ కటింగ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఐసింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చేసి సో చూస్తున్నారు కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బింటో కేక్స్కి చిన్న చిన్న స్లైడ్స్కి కట్ చేశాను. సో చూడండి, ఇందాకలైతే మర్చిపోయాను అనమాట సో చెప్పడం, అందుకని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సరిపడగా కరెక్ట్గా ఎడ్జెస్గా షేప్గా పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, వీడియోలో నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టేసుకోండి. నెక్స్ట్ షుగర్ సిరప్ అనేది అప్లై చేసేసుకోండి. ఈ షుగర్ సిరప్ ఏంటంటే షుగరు అండ్ మిల్క్, మనకి ఏ ఎసెన్స్ అంటే బటర్ స్కాచ్, నెక్స్ట్ పైనాపిల్ ఎసెన్స్, ఆ ఎసెన్స్ అనేది ఈ సిరప్లో వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో సిరప్ అనేది ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ మిక్కీ మౌస్కి కరెక్ట్గా ఎడ్జెస్కి నీట్గా క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, వీడియోలో నేను అయితే ఎలా అప్లై చేస్తున్నానో అలా అప్లై చేసుకోండి. సో ఇటువంటి కేక్స్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందండి. సో చూస్తూ ఉండండి, ప్రైస్ కూడా చెప్తాను ఎంతకు సేల్ చేయాలి ఏంటి అని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాకు వచ్చిన కస్టమర్ అయితే మాత్రం బటర్ స్కాచ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో నా దగ్గర బటర్ స్కాచ్ కూడా చాలా బాగుంటుంది అండ్ నాకు కూడా బటర్ స్కాచ్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మొత్తం ఇలా బటర్ స్కాచ్ క్రష్ అంతా వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసుకున్నాను. సో నీట్గా వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫిల్లింగ్ కూడా అలానే చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కూడా నేను బన్ పెట్టుకొని ఇలా ఫిల్లింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది సెకండ్ ఫిల్లింగ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫిల్లింగ్ అండి. మొత్తం కూడాను 2 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్ క్రమ్ కోటింగ్ చేస్తాం కదా,
ఇలా బన్ అనేది పెట్టుకున్నాం. సో చూస్తున్నారు కదండి, మనకి హైట్ అనేది తక్కువైపోయింది. ఈ హైట్ అనేది తక్కువయ్యేటప్పుడు ఈ కేక్ పీసెస్ని కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకి హైట్ అనేది వస్తుంది. మీరు ఎక్కువ క్రీమ్ అప్లై చేసి హైట్ సెట్ చేసుకున్నారనుకోండి బాగోదు. ఎక్కువ అంటే క్రీమ్ ఎక్కువగా తినేటట్టుగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇటువంటి బన్ పీసెస్ ఉండేటప్పుడు సెట్ చేసుకుంటే బెటర్. ఎక్కువ క్రీమ్ పెట్టుకుంటే అంతగా బాగోదు. సో చెప్తున్నాను, నేను కూడా చాలా కస్టమర్స్ చెప్పారనమాట క్రీమ్ అనేది ఎక్కువ అవుతుందని. సో ఫస్ట్లో బేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎందుకు అంటే నాకు పెద్దగా తెలిసేది కాదండి. సో క్రీమ్ ఎక్కువ అప్లై అయిపోతుంది అసలు ఏంటి అని. నేనైతే మాత్రం చిన్న బన్ కనిపిస్తుంది అని చెప్పేసి ఊరిక క్రీమ్ మొత్తేసేదాన్ని అనమాట. సో అందుకే మీరు కూడా అలా చేయకూడదనే చెప్తున్నాను. ఓకేనా? అండ్ మొత్తం ఇలా క్రమ్ కోటింగ్ అయిపోయిన తర్వాత సో మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మొత్తం కూడా సెట్ అవుతుంది ఆ షుగర్ సిరప్ అంతా కూడాను. సో టైం ఉంటే పెట్టుకోండి. ఓకేనా? నేనైతే మాత్రం మ్యాక్సిమం షుగర్ సిరప్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ఫినిషింగ్ అయితే చేసుకుంటానండి. ఇటువంటి మోడల్స్కి ఏంటంటే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. అండ్ విప్పింగ్ క్రీమ్లో రెడ్ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసేసుకొని నీట్గా నేను ఇలా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో మనకి కస్టమర్ రిఫరెన్స్ పిక్ అయితే పెట్టలేదు. సో మీ దగ్గర ఏ మిక్కీ మౌస్ థీమ్ కేక్ సింపుల్గా ఉంటే అదే చేసేయండి. కరెక్ట్గా రావాలి అండ్ చాలా బాగుండాలి లుకింగ్ అని చెప్పారనమాట. సో నేనైతే మాత్రం గూగుల్లో అయితే సెర్చ్ చేసుకున్నానండి మిక్కీ మౌస్ థీమ్ కేక్. సో ఆ పిక్ యాజ్ టీజ్గా ఎలా అయితే ఉందో అలానే చేశాను అనమాట. అండ్ నీట్గా ఎడ్జెస్కి ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత అండ్ ఎక్స్ట్రా క్రీమ్ ఉంటుంది కదండి, ఆ ఎక్స్ట్రా క్రీమ్ని ఇలా పై పార్ట్కి నీట్గా అప్లై చేసేసుకోండి. అండ్ పై లేయర్కి ఏంటంటే విప్పింగ్ క్రీమ్తో కానీ నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వవసరం లేదండి. ఎందుకు అంటే మనం మిక్కీ మౌస్ షేప్ అనేది రావాలి కాబట్టి. అండ్ ఆ కళ్ళు, ముక్కు అండ్ తర్వాత నోరు అవన్నీ కూడా నీట్గా మనం షేప్ రావాలి. నెక్స్ట్ దానికి డిజైన్ ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పేసి పై పాటికి ఇటువంటి థీమ్స్ వచ్చేటప్పుడు డిజైన్ అవ్వవసరం అయితే డోరెమాన్, మిక్కీ మౌస్ సో చాలా ఉంటాయి. అటువంటి కేక్స్ అన్నీ కూడా అలానే చేసుకుంటాం అనమాట. మొత్తానికి నీట్గా ఎడ్జెస్కి స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోండి. సో చూస్తున్నారు కదండి వీడియోలో నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే చేసేయండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మిక్కీ మౌస్ థీమ్ కేక్. సో మనకి ఇటువంటి మిక్కీ మౌస్ థీమ్ కేక్స్ ఏంటంటే 1 డే ముందు ఆర్డర్ తీసుకోవాలండి. వెంటనే అంటే మనం చేయలేమన్నమాట. సో 1 kg, 1/2 kg మామూలుగా డిజైన్స్ అంటే కస్టమైజ్డ్ కాకుండా అయితే మనం చేసి ఇచ్చేవచ్చు. సో ఇటువంటి కస్టమైజ్డ్ ఆర్డర్స్కి అయితే మాత్రం మనం మినిమం 1 డే ఆర్డర్ అయితే తీసుకోండి. మొత్తం కూడా మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి. సో ఇలా చేయాలి, డిజైన్ ఇలా అవ్వాలి, అలా అవ్వాలి. అప్పటికప్పుడు అనుకోండి మొత్తం టెన్షన్ పడిపోతారనమాట. అండ్ నీట్గా ఇలా అయితే అయిపోయింది కదా ఫినిషింగ్. సో ఇప్పుడు మొదలవుతుంది చూడండి షేప్ ఎలా వస్తుందండి. సో ఫుల్గా చూడండి. ఇంకా వీడియో ఇంకొక 2 నిమిషాల వీడియో ఉంది, అయిపోతుంది మొత్తం కూడా. ఓకేనా? సో మొత్తానికి ఇలా అంటే మనం ఎలాగ గూగుల్లో సెర్చ్ చేసుకుని పిక్ ఉంటుంది కదా, అందులో ఆ ఫేస్ షేప్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా చూసుకొని ఒక పేపర్ మీద డ్రా చేసుకొని మనం నీట్గా ఇలా ఫినిషింగ్ అంటే ఇలా నీట్గా టూత్ పిక్తో నీట్గా ఇలాగ స్టిక్ చేసుకోండి. ఓకేనా? ఇలా నీట్గా షేప్ చేసుకోండి. అండ్ ఆ కళ్ళు, ముక్కు కానీ అండ్ నెక్స్ట్ మూత్ కానీ అవన్నీ కూడాను నేనైతే అలానే చేసుకుంటానండి. ఏ షేప్ అయినా కూడాను ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసేసుకొని ఆ షేప్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక పెన్ను పేపర్ మీద నీట్గా షేప్ చేసేసుకొని నేను నీట్గా ఇలా అయితే చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదండి ఈ షేప్ అయితే ఇలా అయితే ఇచ్చాను అనమాట. అండ్ టూత్ పిక్తో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, సో బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ అంటే విప్పింగ్ క్రీమ్లో బ్లాక్ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఆ షేప్ ఇచ్చాం కదా టూత్ పిక్తో ఆ లైన్స్ మీద నీట్గా ఇలాగ డ్రా చేసేసుకోండి. నీట్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే మనకి మిక్కీ మౌస్ థీమ్ అనేది ఏ కలర్లో ఉంటుంది, డిజైన్ అనేది ఏ కలర్లో ఇద్దాము అనేది సో మీరే డిసైడ్ అవ్వండి. సో నేనైతే మాత్రం స్కిన్ కలర్ అండ్ బ్లాక్ కలర్, రెడ్ కలర్ అయితే యూస్ చేశాను అనమాట. సో చూడడానికి అయితే మాత్రం లుకింగ్ అయితే చాలా బాగుందండి. సో ఈ స్కిన్ కలర్ కోసం నేనైతే మాత్రం బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి, బ్రౌన్ కలర్ లిక్విడ్ జెల్ 1 డ్రాప్ వేస్తే విప్పింగ్ క్రీమ్లో లైట్గా స్కిన్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో నేనైతే అలానే చేసుకున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి ఈ వీడియోని. ఇలానే నేను కరెక్ట్గా బ్లాక్ కలర్స్తో నీట్గా ఇలా పైపింగ్ అనేది ఇచ్చేసుకున్నాను అనమాట. పైపింగ్ ఇచ్చేసుకున్న తర్వాత చిన్నది స్టార్ నాజుల్ ఉంటుంది కదండి, ఆ స్టార్ నాజుల్తో పైపింగ్ బ్యాగ్లో వేసేసుకుని ఆ విప్పింగ్ క్రీమ్ కూడా మనం కలిపి ఉంచుకునే దాంట్లో మొత్తం కూడాను ఫేసింగ్ మొత్తం కూడాను కవర్ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి వీడియోలో నేను ఎలా అయితే చేస్తున్నానో అలా అనమాట. సో మొత్తం కూడా ఫేస్ అనేది మొత్తం కూడా కవర్ చేసేసుకోవాలి. నేను గూగుల్లో సెర్చ్ చేసిన పిక్
పిక్లో ఎలా అయితే డిజైన్ ఉందో మొత్తం కూడా ఫేస్ అన్నిటికీ కూడాను ఒకటే కలర్ ఇచ్చుకున్నానండి. అండ్ ఫేస్కి మొత్తం కూడా ఒకటే స్కిన్ కలర్ ఇచ్చుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీకి కూడా అలాగే ఇచ్చుకున్నాను. మొత్తం కూడాను ఎక్కడ గ్యాప్ ఉంచుకుంటే చిన్నగా స్టార్స్ కింద పెట్టేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో అలానే చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట. మనకి పెట్టిన పిక్లో ఎలా అయితే ఉందో అలానే పెట్టేసుకోవాలి. ఎక్కడైతే స్టార్స్ ఉండాలి ఏంటి అనేది డిజైన్ అంతా కూడాను మనం ఆల్రెడీ రిఫరెన్స్ పిక్లో ఉంటుంది కదండి, అలానే పెట్టుకోవాలి. ఓకేనా? సో నేనైతే అలానే చేసుకున్నానండి. మొత్తం కూడా ఇలా అంటే మొత్తం కూడాను ఫేస్ అంతా కూడాను స్కిన్ కలర్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ అండ్ బాడీ పార్ట్ అంతా కూడాను బ్లాక్ కలర్ ఇచ్చుకున్నాను. సో నేనైతే ఒకటే స్టార్ నాజుల్ యూస్ చేశానండి. 2 స్టార్స్ ఏం కాదు, మొత్తం కూడా ఒకటే స్టార్ నాజుల్ యూస్ చేశాను. అంతా కూడా చాలా చిన్న స్టార్ నాజుల్ అనమాట. సో ఇది అందరి దగ్గర ఉంటుంది ఈ స్టార్ నాజుల్. సో మొత్తం కూడా ఇటువంటి చిన్నగా అంతా కూడా డిజైన్ అయితే ఇచ్చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫేస్కి స్కిన్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ బాడీకి ఏమో బ్లాక్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ నోస్కి అండ్ మౌత్కి కూడాను బ్లాక్ ఇచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత అండ్ ఆ మౌత్కి కూడాను రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో నీట్గా స్టార్స్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బాయ్కి చేయట్లేదు కదా, మనం గర్ల్కి ఇస్తే చేస్తున్నాం ఈ కేక్ డిజైన్ అనేది. గర్ల్కి అనుకోండి చిన్న హెయిర్ బ్యాండ్ అయితే ఉంటుంది కదండి మిక్కీ మౌస్కి. సో గర్ల్కి అయితే ఆ హెయిర్ బ్యాండ్ అనేది ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా మళ్ళీ కూడాను ఆ బ్లాక్ డిజైన్ ఉంది కదా, ఆ పైన బ్లాక్ డిజైన్ మీద మళ్ళీ చిన్న స్టార్స్ అంటే ఆ హెయిర్ బ్యాండ్ అనేది ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ హెయిర్ బ్యాండ్ షేప్లో నీట్గా నేనైతే ఇలాగా సో కరెక్ట్గా షేప్ ఇచ్చేసుకొని నీట్గా ఇలా స్టార్స్ చిన్న స్టార్స్లా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ డిజైన్ చేయడం అయితే మాత్రం చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే చాలా టైం తీసుకుంది. చిన్నది షేప్ ఇచ్చుకొని మళ్ళీ దానికి డిజైన్ ఇచ్చుకొని అండ్ నెక్స్ట్ మళ్ళీ షేప్ బాగోకపోతే మళ్ళీ దాన్ని రఫ్ చేసి చాలా టైం అయితే తీసుకుందనమాట. చాలా కష్టపడ్డానండి. ఎందుకు అంటే ఇది నాకు నైట్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. సో నాకు ఇది 2 days 1 day ముందు ఎప్పుడు రాదు ఆర్డర్. సో నాకు నైట్ వచ్చింది. ఇంక వెంటనే మళ్ళీ మార్నింగ్ లేసి ఆ స్పాంజెస్ కొట్టుకొని సో దానికి రిఫరెన్స్ పిక్స్ అనేవి చూసుకొని కరెక్ట్గా అన్నిటికీ కూడా టైం చూసుకునేటప్పటికి సో కస్టమర్ కూడా కరెక్ట్గా టైంకి అయితే అందించామన్నమాట. అండ్ మొత్తం కూడా మార్నింగ్ లెగిసిన కానించి దీంతో పాటు ఇంకొక 2 కేక్స్ అనేవి ఆర్డర్ ఉన్నాయన్నమాట. అండ్ అవి కూడా మొత్తం కూడా ఆ 2 కేక్స్ కూడాను నీట్గా డిజైన్ అయితే చేసేసుకొని అప్పుడు లాస్ట్లో ఈ ఎక్కువ డిజైన్ ఉన్న కేక్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా బ్లాక్ కలర్స్తో నీట్గా ఎక్కడైతే ఏ షేప్ అయితే చేసుకుందో అలా నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ పెట్టేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి, వైట్ కలర్ విప్పింగ్ క్రీము, ఆ విప్పింగ్ క్రీమ్తో నీట్గా ఆ హెయిర్ బ్యాండ్కి చిన్న డాట్స్ అనేవి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కేక్ లుకింగ్ అంతా కూడా అదిరిపోయింది కదా. ఇంకా డాట్స్ పెట్టగానే కేక్ లుకింగ్ కూడా వచ్చిందండి. అండ్ అలానే ఆ కళ్ళుకి కూడాను ఆ పెద్ద హైకి ఏమొంచి వైట్ వేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వేయాలన్నమాట. సో అంతా కూడాను నీట్గా పైపింగ్ బ్యాగ్లో ఉన్న విప్పింగ్ క్రీమే వైట్తోనే నీట్గా విప్పింగ్ క్రీమ్తోనే నీట్గా షేప్లా చేసేసుకున్నాను అనమాట. సో చిన్న స్క్రాపర్తో చేశానండి, కానీ బట్ రాలేదు. బ్లాక్ కలర్ మొత్తం కూడా కలిసిపోయింది అనమాట. సో ఇంకా ఏం లేదు చేయలేము అని చెప్పేసి ఇలాగ పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని నీట్గా ఆ ఐకి అలా నీట్గా షేప్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కూడా ఆ చిన్న ఐకి వేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి ఐసింగ్ ఎంత బాగుందో కదా డిజైన్ కూడాను. అండ్ మనం ఇచ్చిన ఐసింగ్ బట్టే ఉంటుంది, మోడల్స్ బట్టే ఉంటాయండి కేక్ డిజైన్స్ అండ్ లుకింగ్ అయినా టేస్ట్ అయినా కూడాను. ఓకేనా? అండ్ మొత్తానికి ఇలా అయిపోయిన తర్వాత అండ్ కింద బార్డర్ కూడా ఏదో తక్కువ అయిందని చెప్పేసి అండ్ బార్డర్కి ఏమో వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అండ్ పైపింగ్ బ్యాగ్లో ఎలాగ వేసుకున్నాం కాబట్టి చిన్న డాట్స్ లాగా అయితే నీట్గా డిజైన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ ఇదనమాట. సో చూస్తున్నారు కదండి, మీకు ఈ డిజైన్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ మా ఛానల్ అన్నీ కూడాను బేకింగ్ సంబంధించిన వీడియోసే ఉంటాయండి. సో మీరు చూసినట్లయితే మీకే తెలుస్తుంది. హోమ్ బేకింగ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఈ కేక్ ప్రైస్ వచ్చేసి 2 kgs కాబట్టి 1600కి అయితే సేల్ చేశానండి నేనైతే. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అలానే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.